మూసీ బఫర్ జోన్లో శ్రీ ఆదిత్య హోమ్స్ సంస్థ నిర్మాణాలపై హైడ్రా విచారణ చేపట్టింది. ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో నార్సింగి, మంచిరేవుల్లో శ్రీ ఆదిత్య హోమ్స్ భారీ స్థాయిలో నిర్మాణాలు చేపడుతోంది. మూసీ నది బఫర్ జోన్లో 3 ఎకరాల స్థలం కబ్జా చేసి ఈ నిర్మాణాలు చేపట్టినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. అయితే బఫర్ జోన్లో నిర్మాణాలు చేపట్టేందుకు వివిధ విభాగాల అనుమతులు జారీ చేశాయి. ఆదిత్య హోమ్స్ చేపట్టిన నిర్మాణాలతో ఎగువ ప్రాంతాలకు వరద ముప్పు పెరిగింది. ఇప్పటికే ఆక్రమణలు గుర్తించిన హైడ్రా అధికారులు ప్రాథమిక విచారణ పూర్తి చేశారు. చట్ట ప్రకారం తదుపరి చర్యలను తీసుకుంటామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాయి కిరణ్ అందిస్తారు. నార్సింగి మంచిరేవుల ప్రాంతంలో మూసీ నది బఫర్ జోన్ను కబ్జా చేస్తూ నిర్మించినటువంటి అయితే శ్రీ ఆదిత్య వ్యాంటేజ్ నిర్మాణం పైన ప్రస్తుతం హైడ్రా ఫోకస్ చేసింది. అయితే మొన్న మూసీ నదికి వరదలు వచ్చినటువంటి సమయంలో మనం ప్రస్తుతం ఈ చూస్తున్నటువంటి ఈ నిర్మాణం మొత్తం కూడా వివాదాస్పదంగా కనిపించింది. అయితే మూసీ నది బఫర్ జోన్లో దాదాపు 3 ఎకరాల స్థలాన్ని ఆక్రమిస్తూ కూడా ఈ నిర్మాణం కొనసాగుతోంది. మూసీ నదికి మొన్న వరదలు వచ్చినప్పుడు ఉస్మాన్ సాగర్ గేట్లు 10 గేట్లు ఎత్తిన సమయంలో అయితే అక్కడ జెండాలు కనిపిస్తున్నాయో అక్కడి నుంచి కూడా మూసీ నది బఫర్ జోన్ ప్రాంతంగా ఉంది. ఆ మొత్తాన్ని కూడా ఈ శ్రీ ఆదిత్య కన్స్ట్రక్షన్స్ ఆక్రమించి అక్కడ జెండాలు పాతి అక్కడి వరకు వాళ్ళ స్థలంగా చూపిస్తూ కూడా వాళ్ళు అక్కడ నిర్మాణాలు చేస్తున్నారు. అయితే మొన్నటికి మొన్న పెద్ద ఎత్తున వరదలు వచ్చినప్పుడు ఆ నీరంతా కూడా ఆ కన్స్ట్రక్షన్ లోపలికి వెళ్ళింది. బఫర్ జోన్ను పూర్తిగా కూడా కబ్జా చేయడంతో వరద ఉధృతి వల్ల పెరిగింది. సో దాంతో ఇక్కడ నార్సింగి ఓఆర్ఆర్కి సంబంధించి మొత్తం ప్రధాన రహదారిపైకి నీళ్ళు వచ్చేసి రాకపోకలన్నిటి కూడా బంద్ అయిపోయాయి. సో మొత్తానికి ఈ వరద ఉధృతి పెరగడానికి గల కారణం ఏంటంటే ఇక్కడ బఫర్ జోన్ పూర్తిగా కుచించకపోయింది. మనం చూస్తున్నాం పెద్ద ఎత్తున నిర్మాణం జరుగుతుంది. ప్రభుత్వాల నుంచి అన్ని అనుమతులు తెచ్చుకున్నారు. సో దీనిపైన పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. అటు హైడ్రా అధికారులు ఏం చేస్తున్నారు అనేటువంటి ఒక క్వశ్చన్ వచ్చింది. సో దీంతో హైడ్రా బృందం కూడా దీన్ని పరిశీలించి క్షేత్రస్థాయిలో పరిశీలన తర్వాత డ్రోన్ చిత్రీకరించారు, వీడియోలు చిత్రీకరించి విలేజ్ క్రెడెస్టియల్ మ్యాప్స్తో పాటు గూగుల్ హిస్టారికల్ శాటిలైట్ ఇమేజెస్ను అధ్యయనం చేసి నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ రూపొందించినటువంటి డిజిటల్ ఎలివేషన్ మోడల్ మ్యాప్స్తో మూసీ పరివాహక ప్రాంతం మొత్తాన్ని కూడా సరిచూశారు. దీంతో శ్రీ ఆదిత్య హోమ్స్ సంస్థ వ్యాంటేజ్ కోసం మూసీలో 3 ఎకరాలు కబ్జా చేసినట్లు తేలింది. సో దీనిపై మరికొన్ని ఆధారాలు సేకరించినటువంటి తర్వాత ఈ సంస్థకు నోటీసులు జారీ చేస్తామని చెప్పి హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెప్తున్నారు. సో మరి ప్రస్తుతం స్థానికులు కూడా ఇక్కడ ఉన్నారు, మాట్లాడదాం. చెప్పండి, మొన్న మూసీ నదికి పెద్ద ఎత్తున వరదలు వచ్చినప్పుడు ఈ ప్రాంతం మొత్తంగా కూడా మునిగిపోయింది. సో మరి ఇక్కడ నుంచి వాటర్ వెళ్ళేటువంటి పరిస్థితి లేక ఓఆర్ఆర్ పైకే ఏకంగా నీళ్ళు వచ్చాయి, రాకపోకలు బంద్ అయ్యాయి. సో మరి ఈ నిర్మాణం అసలు ఎప్పటి నుంచి జరుగుతుంది, ఇక్కడ ఉన్నటువంటి ఉల్లంఘనలు ఏంటి? గత 3 ఏళ్ళ నుంచి 4 ఏళ్ళ నుంచి కన్స్ట్రక్షన్ జరుగుతుంది. మరి చాలామంది ప్రయత్నించారు దీన్ని ఆపనికి, కానీ మరి వెనుక మరి ఏ సపోర్ట్తో వాళ్ళు ఇంత ముందుకెళ్తున్నారు అంటే అర్థమవుతలేదు. కానీ చాలామంది ఇప్పటికీ కూడా మేము చూసినట్టయితే మొన్నటి దినంలో 14 గేట్లు ఇప్పినప్పుడు ఆ లోపలికి వెళ్ళిపోయిన వాటర్ ఒక 6 ఫీట్ల లోపలికి వెళ్ళిపోయింది. ఉన్న కన్స్ట్రక్షన్ ఇక్కడ తవ్విరో ఆ ఫ్లాట్స్ కాడికి కూడా వచ్చింది వాటరు. ఒకవేళ 16 గేట్లు ఇప్పితే పరిస్థితి ఇంకా భయంకరంగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు కూడా ఆలోచించాలి. ఈరోజు బిల్డర్ వాళ్ళ అభివృద్ధి కోసం వాళ్ళు చేస్తారు, అంటే వాళ్ళ తృప్తి కోసం వాళ్ళు అమ్మేస్తారు ఫ్లాట్స్. కానీ కస్టమర్స్కి చాలా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే రేపటి దినం వాళ్ళు ఫేస్ చేస్తారు ప్రాబ్లము. ఈరోజు కట్టి అమ్మే వెళ్ళిపోతారు వాళ్ళు. ఈరోజు వాళ్ళు ఒకటి ఏం ఆలోచించాలంటే పబ్లిక్కి సేఫ్ అయితే ఆలోచించాలి, కానీ పబ్లిక్ ఇబ్బందికరంగా చేయకుండా ఇట్లా కబ్జాలు చేసుకోకుండా ఈరోజు అక్కడ మనం చూసినట్టయితే ఈ ముందున్న ఈ ప్రాంతంకి ముందుకు ఒక 1.5 2 ఎకర్స్ ముందుకు జరిగేచ్చు. ఎందుకంటే అక్కడున్న బ్యాక్ కంపౌండ్ వాళ్ళకి ఈ అద్దుబందుకు మళ్ళీ ఈ వాక్కి ఇక్కడ ఉన్న ఈ షీట్స్ వేసిన దానికి ఆ అద్దుబందుకి చూసినట్టయితే మనము వీళ్ళు ఒక 2 ఎకర్స్ 1.5 ఎకర్ ముందుకు వచ్చేసేసారు. యాక్చువల్లీ చూసింది మరి దీనికి యాక్చువల్ చూస్తే గ్రోత్ క్వార్టర్ కింద ఒకటి ఉంది. దీనికి రోడ్డు గిట్ట శాంక్షన్ లేదు. మరి రోడ్డు ఉన్నది ఎట్లా? మరి రోడ్డు విధంగా అవుటర్కి సరిహద్దులో రోడ్డు ఉండదు. మరి వీళ్ళు కన్స్ట్రక్షన్కి రోడ్డు అక్రమంగా తెచ్చుకోరు, అన్ని అక్రమంగా ఆడుతారు. పబ్లిక్ ఇబ్బందికరంగా, ఎందుకంటే వాళ్ళకి రేపటి ఏమైందనుకో పబ్లిక్ చనిపోయే మరి వాటర్తో కూడా చనిపోయే ఇబ్బందులు ఉంటుంది. పిల్లలు ఆడుకునే ప్రాంతంలో కూడా ఒకవేళ సడన్గా గేట్లు ఇప్పినప్పుడు కూడా పిల్లలు ఆడుకునే సమయంలో మళ్ళీ చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. దాని గవర్నమెంట్ మరి పరిశీలించాలా. మరి ఏదైతే మరి ఈరోజు మరి హైడ్రా అని మనం పెడుతున్నాం, వాళ్ళు మొన్న దినం వచ్చి దీన్ని ఏమన్నారంటే వాళ్ళు మేము దీన్ని నోటీస్ చేస్తాము, దీనికి నోటీస్ ఇస్తామని అన్నారు. మరి దాన్ని కూడా మరి గవర్నమెంట్ దాన్ని పదిలో పెట్టుకొని పబ్లిక్ మేలు చేసేవారుగా ఉండాలని నా యొక్క మనవి. ఏదైతే మనం అక్కడ జెండాలన్నీ చూస్తున్నామో అక్కడ పూర్తిగా బఫర్ జోన్ ప్రాంతం మూసీ నది, ఇది ఉస్మాన్ సాగర్ దగ్గర వాటర్ వదులుతుంది.
వెళ్తే ఇక్కడ నుంచి నేరుగా కూడా మనం హైదరాబాద్లో మూసీ నది ప్రవాహం మొన్న ఎంత స్థాయిలో వచ్చిందనేటువంటి చూసాం. సో అక్కడ జెండాలు అయితే ఏదైతే పాతారో అక్కడ శ్రీ ఆదిత్య కన్స్ట్రక్షన్కి సంబంధించి అక్కడ రాళ్ళు వేసి మట్టి పోసి బఫర్ జోన్ పూర్తిగా బఫర్ జోన్ను ఆక్రమించేశారు. బఫర్ జోన్ను కాపాడాలి ఎవరైనా కూడా, కానీ ఆ బఫర్ జోన్ను పూర్తిగా కిల్ చేశారు, చంపేశారు. అంటే వచ్చేటువంటి వాటర్ పూర్తిగా కూడా వరద ఉధృతికి తట్టుకోలేక మెయిన్ రోడ్ పైకి వాటర్ వచ్చేస్తాయి, అలాగే ఇళ్లలోకి కూడా నీళ్ళు వచ్చేస్తాయి. సో ఈ విధంగా నదీ ప్రవాహాన్ని మూసీని మొత్తం మూసేశారు, మూసీని అడ్డుకున్నారు. సో ఈ విధంగా ఏకంగా ఒక ఇంత భారీ స్థాయి ఉన్నటువంటి ఒక నదినే అడ్డుకొని నిర్మాణాలు జరుగుతున్నాయి. సో దీనిపైన హైడ్రా ఇప్పటికైనా చర్యలు చేపట్టాలని చెప్పి స్థానికులు కోరుతున్నారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూడా ఇప్పటికే ఆయనకు సంబంధించినటువంటి అధికారులను బృందాలను ఇక్కడికి పంపించారు. పూర్తిగా ఏదైతే అన్ని మ్యాప్స్ అవన్నీ కూడా సేకరించిన తర్వాత గతానికి ఇప్పటికీ మూసీ నది వెడల్పు ఏ స్థాయిలో తగ్గింది ఈ కన్స్ట్రక్షన్ ద్వారా అనేటువంటిది ప్రస్తుతం అధికారులు చర్యలు ఏదైతే సర్వే చేస్తున్నారు. దీని తర్వాత వారికి నోటీసులు ఇచ్చి మరి ఏదైతే మూసీలో ఆక్రమించినటువంటి స్థలాన్ని మాత్రం ఖచ్చితంగా తీసుకోవాలనేటువంటిది ఇక్కడ ఉన్నటువంటి స్థానికులంతా కూడా పర్యావరణవేత్తలు కూడా కోరుతున్నారు. వీడియో జర్నలిస్ట్ చందుతో కలిసి సాక్షి న్యూస్ నార్సింగి మంచిర్యాల నుంచి.